హిమాలయాల మంచు పర్వతాల మధ్య సముద్ర మట్టానికి 10,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో దాగున్న ఒక పరమ పవిత్ర రహస్యం బద్రీనాథ్ క్షేత్రం. అసలు బద్రీనాథ్ ఎక్కడుంది? సంవత్సరానికి 6 నెలలు మాత్రమే మానవులకు దర్శనమిచ్చే ఈ ఆలయంలో మిగిలిన 6 నెలలు ఏం జరుగుతుంది? మనుషులు వెళ్ళలేని ఆ గడ్డపై శీతాకాలంలో తలుపులు మూసేశాక అక్కడే పూజలు చేసేది ఎవరు? అసలు శివుడి నివాసమైన ఆ స్థలానికి విష్ణుమూర్తి ఎలా వచ్చారు? ఈ వీడియోలో బద్రీనాథ్ వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన పురాణ గాథలు, సైన్స్ కూడా సమాధానం చెప్పలేని రహస్యాలను క్లియర్గా తెలుసుకుందాం. పురాణాల ప్రకారము ఒకప్పుడు బద్రీనాథ్ ప్రాంతం మొత్తం పరమశివుడి పార్వతీదేవుల నివాస స్థలం. దీనిని బద్రీవనం అని పిలిచేవారు. ఒకరోజు విష్ణుమూర్తి ధ్యానం చేసుకోవటానికి ప్రశాంతమైన స్థలం కోసం వెతుకుతూ ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రదేశము ఆయనకు బాగా నచ్చింది, కానీ అది శివుడి స్థానం. దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని మహావిష్ణువు ఒక లీలను ప్రదర్శించారు. ఎలా? ఒక చిన్న పసిబిడ్డ రూపం మార్చుకొని ఆలయం ద్వారా దగ్గర గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి కరిగిపోయి ఆ బిడ్డను ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అప్పుడు శివుడు ఇది విష్ణుమూర్తి మాయ అని గ్రహించిన పార్వతీదేవి మాతృత్వపు ప్రేమ ముందు ఏమీ అనలేకపోయారు. ఎవరు? శివుడు. ఆ తర్వాత ఇద్దరు బయటకు వెళ్ళిన సమయంలో ఆ చిన్న బాలుడు లోపల నుండి తలుపులు వేసేసుకున్నాడు. శివుడి తిరిగి వచ్చి చూడగా లోపల నుండి నారాయణుడు అసలు రూపంలో దర్శనమిచ్చి, స్వామి, ఈ స్థలం నాకు ధ్యానానికి చాలా ప్రశాంతంగా ఉంది, దీనిని నా కోసం వదిలేయండి అని కోరారు. దాంతో శివుడు నవ్వుతూ ఈ క్షేత్రాన్ని విష్ణుమూర్తికి ఇచ్చి తన కేదార్నాథ్కు వెళ్ళిపోయారన్నమాట. ఇందులో మనకు మరి విష్ణుమూర్తికి బద్రీనాథ్ అనే పేరు ఎలా వచ్చింది? నారాయణుడు ఇక్కడ కఠినమైన తపస్సు ప్రారంభించినప్పుడు హిమాలయాల్లో విపరీతమైన మంచు కురవడం మొదలైంది. ఆ చలికి స్వామి శరీరం గడ్డకట్టే పరిస్థితి వచ్చేసింది. అది చూసి తట్టుకోలేని సీతాదేవి లక్ష్మీదేవి ఏం చేసిందంటే ఒక పెద్ద బద్రి రేగు చెట్టు రూపంలో మారి స్వామికి ఎండ వాన మంచు తగలకుండా ఒక గొడుగులా నిలిచిందన్నమాట. సంవత్సరాల తరబడి సాగిన ఈ తపస్సు